రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా రోజు రోజుకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నెల్లూరు డివిజన్ లో ఈరోజు మాజీ మంత్రి నారాయణ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నట్టు ప్రజల్లో మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉందండి. ఎక్కడికి పోయినా ఒకటే, ఈసారి వచ్చే తెలుగుదేశమే, ఈసారి మీరే గెలుస్తారు. అంటే ఈసారి అనే దాంట్లోనే చాలా క్లారిటీ ఉంది. గతంలో 2019లో ఇలా తిరిగినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు అనలేదు. ఈసారి వాళ్ళు ఈ యొక్క ట్యాక్సెస్, రకరకాల ట్యాక్సులు కానీ, చెత్త పన్నుని, ఇంటి పన్నుని, అవన్నీ అబ్నార్మల్గా పెంచారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తీసుకుంటే 2 రెట్లు 3 రెట్లు పెరిగినాయి ఒక్కరికి. తర్వాత ధరలు అధికంగా పెరిగినాయి. వీటి మీద ప్రతి ఒక్కరూ వెక్స్ అయిపోయారు. ఒక కొట్లాట్లు, రచ్చలు, అరెస్టులు ఇవే కాదు, అదొక పక్క కక్ష సాధింపు ఒక పక్క అయితే ప్రజా పరిపాలన లేదు. ప్రజా పరిపాలన లేనివల్ల ప్రతి ఒక్కరు వెక్స్ అయిపోయారు. వాళ్ళందరూ అసలు ఇంటికి పోగానే, గడప తక్కగానే ఈసారి మీరే అంటే చాలా క్లియర్గా, లాస్ట్ టైం వాళ్ళు కోటేసిన కూడా క్లియర్గా చెప్తున్నారు. ఖచ్చితంగా 2024లో మంచి మెజారిటీతో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. సుపరిపాలన మేము ఇవ్వటం జరుగుతుంది. అలాగే అంటే మీరు 2014 నుంచి 2019 దాకా మంత్రిగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నెల్లూరు డివిజన్ పరిధిలో. అంటే ఇవేమన్నా మీరు ఇప్పుడు పర్యటిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటి నుంచి మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే గతానికి ఇప్పటికి ఏమైనా పోలిక చేసుకునే పరిస్థితులు ఉన్నారా ప్రజలు? ఖచ్చితంగానండి. అసలు అక్కడికి పోతే వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు, సార్ ఇన్ని పార్కులు ఎప్పుడు నెల్లూరులో మేము కల్లా కూడా ఊహించలేదు చేస్తారని. మీరు అనేకమైన పార్కులు చేశారు. ప్రతి ఒక్కరూ తెలుసు, నెల్లూరులో మనకు అందరికీ తెలిసిన పార్కు గాంధీ బొమ్మ దగ్గర ఉన్న ఒక పార్క్ ఒకటి, తర్వాత చిల్డ్రన్స్ పార్క్ ఒకటి డెవలప్ చేశారు. తర్వాత అందరూ వదిలేశారు. ఉన్న పార్కు సైట్లను ఒక్కొక్కరు ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు, ఎవరికి వాళ్ళు కబ్జా చేసుకుంటూ వచ్చారు. అందుకని వెంటనే నేను ఆ రోజు అధికారులకు చెప్పడం, ఎన్ని పార్కులు నెల్లూరులో ఉంటే అన్నిటిని శాంక్షన్ చేస్తాను, స్టార్ట్ చేయమన్నారు, చేశారు. అధికారులు కూడా చాలా వేగవంతంగా చేశారు. ఈరోజు చాలా పిల్లలు ఆనందంగా, పిల్లలు హ్యాపీగా, పేరెంట్స్ పిల్లలు ఈరోజు ఆ పార్కుల్లో ఉదయం సాయంకాలం స్పెండ్ చేస్తున్నారు. అదేవిధంగా రోడ్లు, ఇప్పుడు మనం నిలబెట్టే రోడ్డు తీసుకోండి, ఎండ్ టు ఎండ్ రోడ్, ఆ ఎండ్ నుంచి ఎండ్కి రోడ్ అయిపోతే మీకు డస్ట్ అవ్వటంలా. ఇక్కడ డస్ట్ అవ్వలేదంటే కారణం ఏంటంటే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి రోడ్డు వేసాం. అటగాండి ఇక్కడ ఏ 10 అడుగులు నేను రోడ్డు వేసి ఆ పక్క 5 అడుగులు ఈ పక్క 5 అడుగులు వదిలేస్తే ఆ 5 అడుగుల మీద తొక్కిన బండ్లు, 5 అడుగుల మీద తొక్కిన బండ్లు, అవి కార్లు కావచ్చు, స్కూటర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ మట్టిని తీసుకొచ్చి రోడ్డు మీద వేయటం, ఆ మట్టి పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసాం. ఈరోజు ఎక్కడ డస్ట్ కూడా లేదు. అలా ఈ విధంగా చేసిన అనేక కార్యక్రమాలు, 1, 2 కాదు. వాళ్ళు చెప్పుడే నాకు యాక్చువల్గా ఈ పక్కింట్లోనే మన ఆ ఇంటి దగ్గరే మహిళ చెప్తుంది, సార్ వాటర్ అంతా ఎర్రగా వస్తుంది, హెల్త్ దెబ్బతింటుంది, మీరు పైపులు వేసారు, ఇదిగోండి మీరు వేసిన బ్లూ పైపులు, వాళ్ళకంతా బ్లూ పైపులు అని అదొక స్టాండర్డ్ అయిపోయింది. మీరు వేసిన పైపులు, ఆ పైపు కనెక్షన్ ఇవ్వలేదని. నిజంగా ప్రజలు ఏదైతే ఆ రోజు చేసామో ఈరోజు వాళ్ళు మాకు గుర్తు చేస్తున్నారు. నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా అంత ఆనందంగా ఉంది. సార్ ప్రధానంగా ఈరోజు నెల్లూరు పట్టణమే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో ఈరోజు కార్డు పెడితే వచ్చేటటువంటి వాటర్ టెక్నాలజీని ఆ రోజు గతంలో తీసుకొచ్చిన పరిస్థితి, అవన్నీ మూలన పడిన పరిస్థితి. వాటి మీద ఏదన్నా ఇప్పుడు దృష్టి సారించే అవకాశం ఉందా మీరు? అంటే ఏదైనా అధికారులను కలిసి వెంటనే అంటే ప్రజలకు శుద్ధమైన జలాలను అందించేటటువంటి విషయంలో మీరు ఉన్నతాధికారులకు ఏమన్నా వినతులు అప్పించడం? ఒకటండి, మనకు నెల్లూరులో డ్రింకింగ్ వాటర్ పెన్నా రివర్ నుంచి డ్రా చేసేవాళ్ళు, పెన్నా బ్యారేజ్ దగ్గర ఎక్కడైతే ఉందో పాత బ్యారేజ్ దగ్గర. అయితే ఎండాకాలం ఇక్కడ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సమ్మర్లో ఈ పక్కన ఏదైతే పంట పొలాల్లో వాళ్ళకి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదో అప్పుడు పెన్నా రివర్లో ఇక్కడ నీళ్లు ఉండవు. అందువల్ల కింద నుంచి లాగటం వల్ల బురద నీళ్ళు వచ్చాయి ఎర్రగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని 550 కోట్లతో సంగం బ్యారేజ్ దగ్గర 365 రోజులు ఫుల్గా నీళ్లు ఉంటాయి. 365 రోజులు ఉంటాయి. ఆ సంగం బ్యారేజ్ దగ్గర నుంచి నెల్లూరుకి 37 కిలోమీటర్ల పైప్ లైన్ వేసాం. వేయటమే కాదు, సంగం బ్యారేజ్ పక్కన ఉండే కొండపైకి పంప్ చేసి నీళ్లు అక్కడ దాన్ని శుద్ధి చేసే విధంగా, అంటే వాటర్ ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేసి ఇవ్వాలి ప్రజలకి, అక్కడ ట్రీట్మెంట్ చేసి అక్కడ వదిలితే బై గ్రావిటీ ఇళ్ళకి వచ్చే విధంగా చేసాం. అదే కాకుండా ఇంకా క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వాలా,
ఎందుకంటే మినరల్ వాటర్ని కొనుక్కుంటున్నారు, క్యాన్లతో కొనుక్కుంటున్నారు. దాన్ని కూడా యాక్చువల్గా చేయాలి. దాంతో నెల్లూరులో 50 ప్లేసులు యాక్చువల్గా ప్లాంట్ మొదలు పెట్టాం. 5-6 ప్లాంట్లు కంప్లీట్ చేశారు. మిగతా అన్ని యాజిటీస్గా ఆగిపోయినాయి. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నెల్లూరులో మొట్టమొదటి పని ఏదైతే బ్లూ లైన్లు ఇచ్చినామో ఆ లైన్లన్నిటికీ కనెక్షన్ ఇచ్చి చక్కటి వాటర్ సంగం బ్యారేజ్ నుంచి చేయటం, తర్వాత ఏదైతే ఆ మినరల్ ప్లాంట్ లాంటివి చేసామో వాటిల్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. హౌసెస్ ఏదైతే 43,000 హౌసెస్ కట్టున్నామో వీళ్ళు ఏదైతే ఇవ్వలేదో ఆ హౌసెస్ అన్నిటి ఏదైతే ఇవ్వరో వాటన్నిటి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈరోజు వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతుంది, దానిపై మాజీ మంత్రిగా మీ కామెంట్? ఇంకా రకరకాలు చూస్తారండి. మరొక నెలలో ఇప్పుడు చూసిందే కాదు, ఇదంతా మొదలు అంటే స్టార్ట్ అయింది. ఎందుకంటే నాయకుడు గెలిచిన తర్వాత అందరినీ కలవాలి. కానీ గెలిచిన తర్వాత ఆయన రూమ్లోనే కూర్చొని అక్కడికి మంత్రులకు కూడా ఇంటర్వ్యూ లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవ్రీడే మధ్యాహ్నం ఎమ్మెల్యేలకు కానీ ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. మంత్రులు అయితే మేము డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడు. అందరూ మంత్రులు మాకెవరికి అపాయింట్మెంట్లు అవసరం లే, ఫ్రీగా ఒక ఫోన్ కాల్ చేసి వస్తున్నామంటే రండి సార్ అనేవాడు. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంత్రులకు కూడా ఇంటర్వ్యూ లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎవరికి లేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళు ఇన్నాళ్ళు దిగమందుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళగక్కుతున్నారు. ఆయనకి చాలా చాలా అనూహ్యమైన వాళ్ళు ఈరోజు నా మీద కావచ్చు, చంద్రబాబు మీద కావచ్చు, బోలెడన్ని కేసులు పెట్టిన వ్యక్తే ఈరోజు రిజైన్ చేశాడు. అది పరిస్థితి. కాబట్టి మరొక 1 monthలో అనేకమైన చూడబోతున్నారు. ఇది కేవలం మొదలై. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పూర్తిగా కూడా మరిన్ని వింతలు కూడా వైసీపీ పార్టీలో ఉంటాయని కూడా మంత్రి నారాయణ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.